12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ ముఖ్యమంత్రిని అబద్ధాల కోరు అంటాడా అంటూ విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అధర్మంగా వ్యవహరించే అవినీతి పార్టీకి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామన్నారు. జగన్ సంగతేంటో నంద్యాల ప్రజలు 23న నిర్ణయిస్తారంటున్న సోమిరెడ్డితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా రోడ్ షో చేస్తున్నారు. తన ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు పైన ఆయన ప్రభుత్వం పైన పదే పదే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు మనతో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు నంద్యాల ఉప ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని అంటున్నారు. మీరు ఏ అధర్మం పాటిస్తున్నారు చెప్పండి. మేము కూడా అదే చెప్తున్నాం, ధర్మానికి అధర్మానికి యుద్ధం. ఒక అవినీతి పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉండే అవినీతిలో పుట్టుకొచ్చిన ఒక పార్టీ అది, ఒక పత్రిక, ఒక అధ్యక్షుడు, 12 కేసుల్లో మొదటి ముద్దాయి. కానీ అధర్మం అంతా ఆయన వైపు ఉంది, ధర్మం అంతా మా వైపు ఉంది. ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ బిడ్డల్ని పోటీ పెట్టాము. సాంప్రదాయానికి విరుద్ధంగా నువ్వు వచ్చి ఈదీది తిరుగుతూ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పచ్చి అవాస్తవాలు మాడుతూ థ్రెటన్ చేస్తూ ముఖ్యమంత్రుల్ని రోడ్ల మీద కాల్చమనే పదాలు వాడుతూ నీది అధర్మం మాది ధర్మం, మేము ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం, మేము ఎక్కడ మా హద్దులు దాటకుండా ప్రవర్తిస్తున్నాం. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో నంద్యాల కూడా ఒక భాగం. అయితే నంద్యాల భూమానాగిరెడ్డి గారు ఆయన ఆశయాలు ఏం కోరాడో, ఆ కూతురు శాసనసభలో ఏం అడిగిందో వాటన్నిటినీ మరింత సపోర్ట్ చేస్తూ ఆ కుటుంబాన్ని నాగిరెడ్డి గారి ఆశయాలను ఇంప్లిమెంట్ చేసే దాంట్లో భాగంగా చేస్తున్నాం. నేను ఒకటి అడుగుతున్నాను, ఈరోజు నీ అభ్యర్థి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ఇక్కడ 2 సంవత్సరాలు రూలింగ్లో ఇన్ఛార్జ్గా ఉన్నాడు. నీ 10 సంవత్సరాల్లో నువ్వు చామకాలు చూపిస్తే మేము చూపించాలనా? నువ్వు ఇల్లు కట్టిస్తే మేము ఇల్లు కట్టించగలమా? నువ్వు రోడ్డు వెడల్పు చేస్తే మేము చేయగలమా? నువ్వు ఎందుకు చేయలేదు? 12 సంవత్సరాలు నువ్వు చేయలేదు కాబట్టి మేము చేస్తున్నాం. అంటే నువ్వు చేయలేదు, మమ్మల్ని చేయొద్దు అంటావు. నీ రాజకీయం కోసం నంద్యాల అభివృద్ధి జరగకూడదు అంటావు. చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారు. చంద్రబాబు లాగా ఒక్క అబద్ధం చెప్పినా నేను సీఎం అయి ఉండేవాడిని అని చెప్తాను. ఎస్ చంద్రబాబు, నువ్వు ₹1 రైతులకి ఇవ్వనన్నావు, 24,500 కోట్లు ఇచ్చాడు, అది అబద్ధం. చంద్రబాబు 10,000 కోట్ల రూపాయలు 6,000 కోట్లు మహిళలకు ఇచ్చేసేసాడు, ఇంకో 4,000 కోట్లు ఇవ్వబోతున్నాడు, అది అబద్ధం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, అది అబద్ధం. పేదలకి పక్కా ఇళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు అర్బన్ హౌసింగ్ చేస్తున్నాము, అది అబద్ధం. అనేక వెల్ఫేర్ అభివృద్ధి చేస్తున్నాము, అది అబద్ధం. ఏది అబద్ధమో చెప్పు. నువ్వు 12 కేసుల్లో బోనెక్కి నిజాలే చెప్తుండవు, మేము మాత్రం ఒక్క అబద్ధం మాకు చెప్పాల్సిన అవసరంలే. నువ్వు చెప్తుండవు పచ్చి అబద్ధాలు. ఏ1గా నువ్వు నీ లాయర్లు మాట్లాడే ప్రతి మాట అబద్ధం. అబద్ధాలు ఎవరు చెప్తున్నారు చెప్పండి. నువ్వు ఈరోజు అసలు రూపాయి ఇవ్వలేను రైతులకి, రూపాయి ఇవ్వలేను మహిళలకి అని అనేవాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది? 9 ఎందో పథకాలు అనౌన్స్ చేసేసినావు. నిన్న ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు బడ్జెట్ అయితే అందులో ప్లాన్ బడ్జెట్ 1,60,000 1,70,000 కోట్లు అయితే 3,60,000 కోట్లు తినేశారని మాట్లాడతావు. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి 12 కేసులు A1 ఉన్న వ్యక్తి చంద్రబాబుని అబద్ధాలు 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 అని చెప్పేసి నువ్వు చెప్తే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు కోరైపోతాడు. చంద్రబాబు నాయుడు గారు 40 years పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. నువ్వెంత? నీ వయసు ఎంత? ఏం మాట్లాడుతున్నావు? అందుకని ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆయన సంగతి ఏందో 23 తేదీ చూసుకుంటారు. నంద్యాల ఉప ఎన్నికల్లో రోడ్ షోలో జగన్ చంద్రబాబు పైన చేసే ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండిస్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 నంద్యాల.